ఈ తిరకాసు ఈ రాజేష్ కలిస్తే ఆ రోజు నాకు పెద్ద నస. అస్సలకి చెప్పిన మాటినరు. మళ్ళీగా ఇది గణపతి పండుగ కాబట్టి ఏడ అన్నదానం అవుతుందంటే ఆడిపోయి తినొస్తారు. ఆఫీస్కి అస్సలకే రారు. మరి అలా ఏడున్నారు, ఏం చేస్తున్నారో కదా. హాయ్, ఐఎమ్ డాక్టర్ బలిబిత్రి. ఓ, పేషెంట్లు వచ్చేలోపు పూజ చేసుకోవాలి. సారు, పూజ అయ్యాక మాట్లాడదాం, కూర్చోండి. దేవుడా, ఓ మంచి దేవుడా, వానలు కురిపిస్తున్నావు కానీ కాసులు కురిపించట్లేవేంటి స్వామి? నా మీద దయుంచి 4 దగ్గులు 6 తుమ్ములతో నా హాస్పిటల్ కలకల్లాడేలా దీవించు స్వామి. అందరు డాక్టర్లు ఇట్లానే మొక్కుంటారేమో. చెప్పండి, మీ పేరేంటి? తిరకాసు అండి. తిరకాసా? స్వామి, కాసులు కురిపించు అని అడగగానే ఈ కాసును పంపించావు. నువ్వు ఉన్నావు స్వామి, నువ్వు ఉన్నావు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అంటే అది చూడండి, మాకు ఒక పాలసీ ఉంది. ఇన్సూరెన్స్ పాలసీయా సార్? కాదండి, డాక్టర్ అనేవాడు పేషెంట్లతో నవ్విస్తూ ఉండాలనేది నా పాలసీ. కాబట్టి మీరు మొహమాటం లేకుండా చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? కడుపు కాస్తంత ఉబ్బరంగా ఉంటుందండి. అయితే ఉబ్బరం పోవడానికి 2 ఫ్యాన్లు రాసిస్తాను, మింగండి. జోక్ అయ్యా, జోకు. చెప్పాను కదా, పేషెంట్లతో నవ్విస్తూ ఉండడం నా పాలసీ అని. చెప్పు, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు? నిన్న ఆఫీసులో కూర్చొని పని చేస్తా ఉన్నానా, ఉన్నట్టుండి గుండెలో దడబుట్టింది సార్. ఏం పేరు పెట్టారు మరి? పేరేందండి పెట్టేదే? దడబుట్టింది అన్నారు కదా, పేరు పెట్టలేదా? జోక్ అండి, జోకు. అందరూ చాకులతో చంపుతారు, నువ్వేంది స్వామి జోకులతో చంపుతున్నావా? సర్లే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడమే అదే ప్రాబ్లం నాకు. సర్లేండి, అర్జెంటుగా వెళ్ళి మీరు ఈ టెస్టులన్నీ చేయించుకొని రండి. ఇదేంది సార్ 4 పేజీలు రాశారా? ఇందులో ఇదేమో మా పిల్లోడి ఫీజుకి, ఇదేమో మా ఇంటి ఈఎంఐకి, ఇదేమో నా పర్సనల్ ఖర్చులకి, ఇదేమో డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకి. జోకయ్యా, ఎక్కడ తెచ్చుకోలేదు సార్. దేనికి? జోకమన్నారు కదా. జోకయ్యా, జోకేసా. ఇది కదా కావాల్సింది, పేషెంట్ల దగ్గర నుండి నేను కోరుకునేది. నచ్చావయ్యా, కాబట్టి ఈ టెస్టులని కాదు కానీ డైరెక్ట్గా నీకు మెడిసిన్ రాసిచ్చేసాను, నువ్వు వాడేసేయి. ఓకే? ఏందయ్యా ఇదా? ప్రిస్క్రిప్షను. ప్రిస్క్రిప్షనా? ఒక్క మొక్కన్నా అర్థం అవుతుంది ఇక్కడ. ఏందయ్యా ఇది? నా పేరు తిక్కాసు అని రాసావా? అది తిరకాసేదండి, కర్సివ్లో మీకు అలా కనిపిస్తుంది అంతే. దీన్ని బట్టి నాకు ఒకటైతే అర్థమైందయ్యా. ఏంటది? ఈ ప్రపంచంలో అర్థం కానివి 2. ఒకటేమో పెళ్ళం, రెండోదేమో ఈ ప్రిస్క్రిప్షన్. నాకు ఇట్టా కాదు, నీట్ గా రాసియాల్సిందే అంతే. ఇదిగో, మా బ్యాచ్ లో స్పష్టంగా రాసేది నేను ఒక్కనే, తెలుసా? స్పష్టంగా కాదయ్యా స్వామి, పూర్తిగా కష్టంగా ఉంది ఇది. ఇదిగో, అయినా దీంతో మీకేం పనండి? తీసుకెళ్ళి అక్కడ మెడికల్ షాప్లో ఇవ్వండి, ఆయన చూసుకుంటాడు. కానీ నాకు తెలియదయ్యా, యాజ్ పర్ కోర్టు రూల్ నువ్వు శుద్ధంగా రాసియాల్సిందే. కోర్టు రూలా? ఎస్. ఇప్పటి నుంచి కూడా డాక్టర్లంతా ప్రిస్క్రిప్షన్ని నీట్గా రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి అని చెప్పిందంట పంజాబీ హర్యానా హైకోర్టు. అదెలా కుదురుతుందండి? పేషెంట్లను చూసుకోవాలా, పేపర్లు రాసుకుంటూ కూర్చోవాలా? సరే, రాయడం కుదరకపోతే టైపింగ్ అన్నా చేసియాలా, లేకపోతే డిజిటల్ ప్రింట్ అన్నా తీసియాలంట. ఆహా, అంతేకాదు, ఇదే విషయాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళకు కూడా చెప్పి అక్కడ మెడికల్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పటి నుంచే నీట్గా రాయడం నేర్పించాలి అని చెప్పిందంట. అయినా ఎందుకలా సడన్ గా? ఏదో కేసు విషయంలో జడ్జి గారు ప్రిస్క్రిప్షన్ చదవాల్సి వస్తే అది అర్థం కాక వేరే వాళ్ళ సాయం తీసుకుంటే కానీ అర్థం కాలేదంట. అది కర్సివ్ మహిమ. అందుకే ఏ కేసు విషయంలో కూడా ఇలాంటి ఇబ్బంది పడకూడదు అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారంట. అయినా డిజిటల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల మీకే లాభమయ్యా. ఎలా అంటే రాసే పని ఉండదు, డేటా సేవ్ అవుతుంది, పేపర్ కూడా మిగిలిపోతుంది కదా. కరెక్ట్ అయ్యా తిక్కాసు, సారీ తిరకాసు. సరిగ్గా రాసేవ్వండి మరి. ఇప్పుడు కాదులే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తా. ఇప్పటికి దీంతో సర్దుకో. ఓకే? ఓయమ్మ, నీ దగ్గరికా మళ్ళీనా? స్వామి నీకో దండం. యో, నా కాసు. నా పేరు తిరకాసు, నా దగ్గర లేనిదే కాసు.